ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినప్పటికీ కానీ అటు అసెంబ్లీలో కానీ ఇటు నియోజకవర్గాల్లో కానీ ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఏ విధమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అయితే ఆయన ఏ పదవి లేనప్పటికీ కూడా ప్రస్తుతం జిల్లాలో జరిగే ప్రతి సమస్య మీద ఆయనకంటూ ప్రత్యేకంగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది ఉంది. అయినప్పటికీ కానీ ఈ 8 నెలల్లో జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ వారు చేస్తామని చెప్పినటువంటి సూపర్ 6 హామీలు కానీ ఎంతవరకు వచ్చాయి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశంలో సుమారు 3 లక్షల కోట్ల పైబడి బడ్జెట్ని కేటాయింపులని చూపించారు. బడ్జెట్ని వాస్తవానికి అసలు మన రాబడి ఎంత, మనకున్నటువంటి ఆర్థిక వనరుల పరిస్థితులు ఏంటి, సరే దేనికి ఏది కేటాయింపులు జరిపారు, పేపర్ మీదే కేటాయింపుల వాస్తవంగా అది ప్రాథమిక స్థాయిలో ఇంప్లిమెంట్ జరగడానికి అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఏ ఒక్క నియోజకవర్గ అసెంబ్లీకి సంబంధించినటువంటి మెంబర్ కూడా అసెంబ్లీలో కనీసం ప్రశ్నించేటటువంటి సాహసం చేయలేదు. ఆ పయ్యావల కేశవ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ని ఎప్పుడైతే ప్రకటించారో చప్పట్లు కొట్టడానికే మేమున్నాం అన్నట్టుగా 170 అంటే చంద్రబాబు నాయుడు గారిని మినహాయించి పయ్యావల కేశవ్ గారిని మినహాయించి 173 మంది అసెంబ్లీలో ఏ విధమైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నామని బాహటంగా ప్రకటించుకున్నారు. అసలు ఎక్కడి నుంచి ఈరోజు సూపర్ 6 మేము అమలు చేయలేమని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిండు సభలో ప్రకటించారు. మరి ఇలాంటి పరిణామాల్లో మీరు బడ్జెట్ ప్రకటించారు అంటే దానికి మీరు అందరూ చప్పట్లు కొట్టారు అంటే నియోజకవర్గ ప్రజల దురదృష్టవంతులు. ఏ నియోజకవర్గానికి ఏ కేటాయింపులు చేశారు, అసలు ఏ నియోజకవర్గానికి ఏది కావాలి అనే ఈ రెండింటి మీద మాట్లాడినటువంటి చర్చ ఏమైనా అసెంబ్లీలో ఉందా? సిగ్గుపడాల్సినటువంటి విషయం. బడ్జెట్ ప్రకటించుకోవడం, చప్పట్లు కొట్టడం ఇక వీధి ప్రక్షేగాల కన్నా దరిద్రంగా ఈరోజు అసెంబ్లీలో ఈ శాసనసభ్యులు చేసినటువంటి ఘనకార్యాలు సిగ్గుపడేటటువంటి ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సిగ్గుపడేటటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు రాజమండ్రి పట్టణంలో చూసుకుంటే రీసెంట్గా ఒక 2 యువకులు ఇక్కడ, అదేవిధంగా శివరాత్రి సమయంలో 5 యువకులు చనిపోవడం జరిగింది. అది ముఖ్యంగా గోదావరి నదీ ప్రవాహంలోనే చనిపోవడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ప్రభుత్వాలు తీసుకుంటాయండి. ఎవరన్నా చనిపోతే ఈరోజు 3 చనిపోయారు, రేపు పొద్దున ఇంకో 10 మంది చచ్చిపోతే అప్పుడు తీసుకుంటారు. ఏదో ఒక ఇన్సిడెంట్ ప్రభుత్వానికి తెలియాలి, జరగాలి. లేదు అంటే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. పోలీసు వారు దృష్టి సారించాల్సినవి ఉన్నాయి, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దృష్టి సారించాల్సినవి ఉన్నాయి, అలాగే ఇతర ఎగెనెస్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్ కార్యక్రమాలు నిత్యం అక్కడ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. వాటి మీద తీసుకోవాల్సినటువంటి మానిటరింగ్ సెల్స్ ఏమైనా, దాని మీద ఎవరైనా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి ఉంటే దాని మీద ఏదైనా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏదో ఒక ప్రమాదం జరగాలి, ఆ ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు వెలుగులోకి వస్తారు, వాళ్ళు తూతూ అనుకుంటూ ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు. అసలు ఆ టూరిజం డిపార్ట్మెంట్ అక్కడ ఆ శాఖని నిబంధనల మేరకు అమలు చేస్తుందా లేదా అనేది మొట్టమొదటి దాని మీద ఎవరైనా ఒక నివేదిక సమర్పించారా? యాక్సిడెంట్ జరిగింది, చచ్చిపోయినట్లకి డెత్ కంప్లీట్ చేస్తారు, అలాగే యాక్సిడెంట్ డెత్ని చేస్తారు, ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ అవుద్ది. అంతేగాని నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వైఫల్యం మీద ఎవరైనా సరే చర్యలు చేపట్టారా? సంబంధిత కలెక్టర్ గారైనా సరే దాని మీద ఏమైనా నివేదిక అడిగారా? అలాగే పుష్కరాల రేవు దగ్గర నుంచి అలాగే టూరిజం ఆఫీస్ దగ్గర నుంచి రోజు గోదావరి దాటి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, పేకాటలు జరుగుతున్నాయి, అలాగే కెమెరా డ్యాన్సులు జరుగుతున్నాయి, అలాగే ఇతర అనేక యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అసలు ఇవన్నింటిని కూడా కంట్రోల్ చేసేదానికి ఏదైనా ప్రభుత్వ శాఖ ఉందా లేదా?
ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు. మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ పాలకులు అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కానీ మరణాలు ప్రమాదాలు జరిగితే స్పందించేటటువంటి గవర్నమెంట్ అనరు. అలాంటి గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సార్, గత ప్రభుత్వంలో డ్రిడ్జింగ్ యంత్రాలు మేము ఆపుతాము, భవన నిర్మాణ కార్మికులకి మేము ఆసరాగా ఉంటామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు గత ప్రభుత్వంలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఇదే విషయం మీద డ్రిడ్జింగ్ యంత్రాలు రావడం వల్ల మా ఉపాధి కోల్పోయామని చెప్పేసి చాలా మంది కార్మికులు రోడ్డున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆ రోజు డ్రిడ్జింగ్ మీద, ఇసుక మాఫియా మీద ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అందుకని ఖచ్చితంగా ఆ రోజు వాళ్లకు వచ్చినటువంటి తోచిన విధంగా ఆరోపణలు చేశారు. అలాగే ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు ఉన్నాయి. ఆ రోజు ఎందుకంటే మేము కూడా మాట్లాడాం, ఇక్కడ జరుగుతున్నటువంటి డ్రిడ్జింగ్ మూలంగా పర్యావరణం దెబ్బతింటుంది, అలాగే ఇసుక మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతుంది, రోడ్లు పాడవుతున్నాయి, అలాగే ఈ డ్రిడ్జింగ్ మూలంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు నష్టపోతున్నారు అని అనేక సందర్భాల్లో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం, అప్పుడు ప్రతిపక్షం, అలాగే ఆ రోజు అఖిల పక్షం నుంచి మేము కూడా మాట్లాడడం జరిగింది. మా పోరాటం కూడా ఆ రోజుల్లో కొనసాగించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ఆ రోజు ప్రతిపక్షం నుండి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికార పక్షం అయ్యారు. ఆ రోజు వాళ్ళు మార్గం చూపించారు. ఆ మార్గాలకి మేము బాటసారులుగా మేము ఉన్నాం, మేము దాన్ని వాటా పంచుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు మార్గదర్శకంగా తీసుకుంటున్నారు. డ్రిడ్జింగ్ జరుగుతుంది, అసలు ప్రజాప్రతినిధులదే బాధ్యత కాదండి, ప్రభుత్వ అధికారాన్ని కూడా, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా బాధ్యతే. డ్రిడ్జింగ్ అంటే చిన్న చిన్న మిషనరీలు కావండి, పెద్ద పెద్ద మిషనరీలు పెట్టేసి గోదావరిలో తోడేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మైన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది. అసలే పెద్ద పెద్ద వార్తలు రాయగలిగేటటువంటి గవర్నర్ బెడ్రూమ్లో కూడా కెమెరా పెట్టి వాస్తవాలను బయట ప్రపంచానికి చూపించేటటువంటి ఒక గొప్ప గ్రేట్ మాఫియా మీ మీడియా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ డ్రిడ్జింగ్ యంత్రాలు ఇవేం కనపడడం లేదండి. ఇప్పుడు అన్ని రంగాలు పూర్తిగా అవినీతితో పొల్యూట్ అయిపోయి ప్రజా వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తున్నారు. ఇక్కడ పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అప్పుడప్పుడు అష్టానుసారం వస్తున్నటువంటి విపత్తులన్నిటికీ కూడా ఇలాంటి డ్రిడ్జింగ్లు అలాగే పర్యావరణ నష్టమే. కానీ అధికారులు విధులు నిర్వహించాలి. రాజకీయ నాయకులకి బానిసలుగా మారిపోయారు. అందుకని వాళ్ళ విధులు వాళ్ళు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే ఖచ్చితంగా ఇలాంటి అక్రమాలు అన్యాయాలు జరగవు. అన్ని రాజకీయ నాయకుల మీదే పెట్టడం కన్నా రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహాలకి పూర్తిగా మేమున్నాం, మమ్మల్ని వాడుకోండి అని ప్రభుత్వ యంత్రాంగం అంత సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెడీ అని చెప్తున్నారు. అందుకని ఇదంతా అవినీతి యంత్రాంగం, అవినీతి రాజకీయ పాలకులు మిలాఖైతే చేస్తున్నటువంటి ఈ కుట్రల్లోని, ఈ అక్రమాల్లోని వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఇది భావితరాల భవిష్యత్తుకి మంచిది కాదు, అలాగే పర్యావరణానికి మంచిది కాదు, అలాగే గోదావరి జిల్లా కూడా తీవ్రంగా కలుషితమైపోతుందని ఈ సందర్భంగా గమనించాలి. 2027లో గోదావరి ప్రాంతంలో మహాపుష్కరాలు జరగబోయే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏమన్నా కేటాయించారా? అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పుడు పురోగతి ఏమైనా ఉందంటారా అప్పటికి ఇప్పటికి? ఒకటండి, ప్రతి పుష్కరాలకి 2 సంవత్సరాల ముందు ఒక రివ్యూ మీటింగ్ చేయడం అనేది ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే 25లో రివ్యూ మీటింగ్ చేసింది. ఒక అంచనాలకి ఒక సభను సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఎంత బడ్జెట్ కేటాయింపు ఉండాలి, ఎలా యూటిలైజ్ చేయాలి, ఏం చేయాలి అనేది. కానీ ప్రభుత్వం ఈ లెక్కలని బాగా చెప్తుంది, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది అమలు చేసే విధానంలోనే అక్రమాలు జరుగుతాయి. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. మినిస్టర్గా ఉండి ఆయన అనేక ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగే కలెక్టర్లతో కూడా పెట్టించారు. ఏమని, ఈ పుష్కరాలు 2000 కోట్ల రూపాయలతో మేము బడ్జెట్ నిధులు కేటాయించాం, ఒక అద్భుతమైనటువంటి పుష్కరాలుగా నిర్వహిస్తాం, కేవలం 400 కోట్ల రూపాయలు కేవలం డ్రోన్ కెమెరాలకు మాత్రమే వినియోగించాం, చీమ చిటుకుమన్న ఈ జీరో క్రైమ్ రేషియోలో ఈ డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయని చెప్పి ప్రజలకి విపరీతమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చారు. మరి పుష్కరాలలో
సుమారు 52 మంది చనిపోయారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 32 మంది అంటున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కౌంట్ చేశారు, ఇళ్లకెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ చనిపోవడానికి, ఆ మరణాలకు కారణం ఎవరు? డ్రోన్ కెమెరాల పాత్ర ఏంటి? డ్రోన్ కెమెరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అసలు డ్రోన్ కెమెరాలు ఎందుకు దాచేయవలసి వస్తుంది? ఇందులో దోషులు ఎవరు? ఇలాంటివన్నింటినీ కూడా బాహ్య ప్రపంచానికి తెలియలేదు. అలాగే దాని నిమిత్తం జస్టిస్ సోమయాజుల కమిటీ వేశారు. ఆ సోమయాజుల కమిటీ తూతు మంత్రం అనిపించేసి మొత్తం ఆ పుష్కర మరణాలకి సంబంధించిన పాపాన్ని మూట కట్టుకున్నారు. ఈరోజు ఎవరు ఎందుకు చనిపోయారంటే జస్టిస్ సోమయాజుల గారి కమిటీ భక్తుల నిర్లక్ష్యం మూలంగానే సింపుల్గా తేల్చేసింది. అందుకని ప్రభుత్వం నిర్లక్ష్యం లేదు, ప్రభుత్వ యంత్రాంగ లోపం లేదు. అందరూ పుష్కరాలకు వచ్చే స్నానాలు చేయండి అని ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసి భక్తుల్ని తప్పుదోవ పట్టించింది అనేది ఎక్కడ పోయిందో తెలియదు. ఇవన్నీ కూడా ఏమైపోయినాయి తెలియదు. ప్రభుత్వం కుంటి సాకులతోని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాన్ని బయటకి తెలియనివ్వడం లేదు. కానీ ప్రజలు ఇందులో బలి పశువులుగా ఉన్నారు. రాజమండ్రి పుష్కరాలు ఏ ప్రమాదం లేకుండా ముందు మేము ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి స్థానికులతోని అలాగే అన్ని రాజకీయ పార్టీలతోని ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ సూచనల ప్రకారం మీరు పుష్కరాల కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకే ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో దాని మీద మా కార్యాచరణ ఉంది, ఖచ్చితంగా దాన్ని ప్రకటిస్తాం. సార్, ప్రస్తుతం అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ప్రతిసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకని ఇవ్వరు? ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి ఒక స్పష్టమైనటువంటి రూల్ పొజిషన్ అంటే ఏమీ లేదండి. దాని ప్రకారం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇస్తారు, అనుకోకపోతే ఇవ్వరు. అదృష్టమో దురదృష్టమో అనుకున్నటువంటి మ్యాండేట్ రాలేదు. ఇతనికంట ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సభ్యుల కన్నా ఆ పార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఎక్కువ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఈ మధ్యలో జనసేన పార్టీ పొత్తులో భాగంగా కాస్త జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సీట్లతో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి నిజంగా మాట్లాడాలి అంటే ఒక అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ఒక సభను నిర్వహించడం తప్పు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. ప్రతిపక్షం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మేము అధికార పక్షానికి ఉంటాం, అధికార పక్షంలోనే ఉంటాం అని అనడం అది రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకంటే అసలు ఈ ప్రజా సమస్యల మీద చర్చ లేకుండా ఏ బిల్లు పాస్ అయినా దానికి విలువ లేదు. అలాగే ప్రజా సమస్యల్ని ప్రశ్నించేవాడు లేకపోతే అసెంబ్లీ అనరదండి. మరి ఇలాంటి వాస్తవాలను ప్రక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మొట్టమొదట ప్రజాద్రోహంగా భావిస్తాం. మొట్టమొదట ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కాకపోతే రాజకీయ సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమికి ససేమని అంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ రాజకీయ వైషమ్యాలు ఉన్నాయి కాబట్టి. అలాంటప్పుడు సభా మర్యాద కాపాడుకోవడం కోసం ఒక హానరబుల్గా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అలాగే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది ప్రజా సమస్యల మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళని హానరబుల్గా ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయమని చెప్పి ప్రభుత్వం అనుకుంటే ఆ పాత్ర పోషించవచ్చు. ఎందుకంటే గతంలో ఏ విధమైన మెజారిటీ లేకుండా ఢిల్లీలో కానీ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ ఇలాగా ప్రతిపక్ష స్థానం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కేంద్ర లోక్సభలో కూడా ఒకప్పుడు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది సభా మర్యాదను కాపాడుకోవడం లాంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు సభా మర్యాద లేదు, సభకి చట్టబద్ధత కూడా లేదు. అపోజిషన్ పార్టీ లేకపోతే చట్టబద్ధత ఏముంటుంది? అలాంటి సభ జరిగిన ఒకటి జరగకపోయినా ఒకటే. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో ఒక నిర్ణయాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష స్థానం ఇస్తారా, లేదు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం తీసుకుని ప్రభుత్వం ఒక నామినేటెడ్ ప్రతిపక్ష హోదాని ప్రకటిస్తారా అనేది ప్రభుత్వం హుందాతనం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా మీ గురించి అడిగితే మీకు ఏ రకమైన పదవులు లేవు, అయినప్పటికీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ మీరు ప్రతిపక్ష హోదా పాటిస్తూ ప్రజా సమస్యల మీద మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? సార్, మేము ప్రతిపక్ష స్థానాన్ని నా వ్యక్తిగతంగా సుమారు 35 ఏళ్లుగా ప్రజా సమస్యల మీద
పోరాడుతూనే ఉన్నాను. అలాగే మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ 28 ఏళ్ళు అయింది. ఇప్పటికీ 28 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకల్ని, అలాగే నియోజకవర్గ సమస్యల్ని, రాష్ట్ర ప్రయోజనాలని ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం. కొన్ని పర్టికులర్ ఇష్యూస్ని న్యాయపరమైనటువంటి పోరాటాలు కూడా చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అనేక విపత్తులు, అలాగే అనేక ప్రమాదాలు, భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తు మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది. అలాగే ఈ జిల్లాలో అనేక ప్రజా పోరాటాలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా ఉంటుంది. ఈరోజు గోదావరి జలాలు కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి నుంచి ఈ నిరంతరం సుమారు 3 దశాబ్దాలుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంది. అలాగే మన గ్యాస్ మన హక్కు, ఇక్కడ మా జిల్లాల నుంచి గ్యాస్ తరలించకపోతున్నారు. మా జిల్లాలన్నీ కూడా పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే అనేక ప్రమాదాలకి నిలయంగా మారిపోతుంది. మా జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, అలాగే ఇక్కడ గ్యాస్ నిక్షేపాల నుంచి ప్రమాద స్థాయికి తీసుకువెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని మేము అనేక సందర్భాల్లో 1,00,000 సంతకాల సేకరణలు చేశాం. అలాగే గోదావరి జలాల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాము. అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు, అలాగే మన మానవ హక్కుల మీద అనేక ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటాం. పోరాటం అనేది మా జన్మ హక్కు. ప్రజల సమస్యల్ని ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు స్పందిస్తారా లేదన్నది సెకండరీ. మాది రాజకీయ పార్టీ, వస్తు రాజకీయ పార్టీ. ఏ విధమైన కార్పొరేట్ భావజాలానికి అట్రాక్ట్ కాకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం, పోరాడుతూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం. ఇవన్నీ కూడా మా ఆలోచనల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఆ ప్రభుత్వానికి కూడా మంచి పేరు, మంచి ప్రఖ్యాత దక్కుతుంది. లేదు రాజకీయ పార్టీలు చెప్పి మనం పట్టించుకోవడాన్ని మీరు నియంతగా ముందుకు పెడితే ఖచ్చితంగా ఒకరోజు ప్రజలు ఖచ్చితంగా అలాంటి ప్రభుత్వానికి ఇంటికి సాగనంపిస్తారు. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారం లేదు, పోరాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ప్రజలు ఇస్తారు. మాకు అవకాశం ఇచ్చినటువంటి రోజు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని ఒక ప్రప్రదమైనటువంటి ప్రధాన స్థానంలో సంపన్న రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దుబాయ్, కువైట్ కాదు సంపన్న దేశాలు, ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం అని నిరూపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా లేకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, ప్రకృతి సంపద, నేచురల్ క్లైమేట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఆంధ్రుడి యొక్క ఒక గొప్ప వరం. అలాగే మా తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 72 కోట్ల రూపాయలు గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఏంటంటే 72 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం 32-38 అని చెబుతుంది. ఏది ఏమైనా సరే మా సంపద ఎంత విలువైనటువంటి సంపద ఈరోజు ప్రభుత్వానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏ స్థితిలో ఉందో, ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు, వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాలు లేకపోతే మేము బ్రతకలేం అన్నట్టుగా ప్రజలను బానిసలు చేస్తున్నారు. అందుకని ప్రజలకి ఉన్నటువంటి సంపదని, ప్రజల హక్కుని ఈరోజు ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. ఖచ్చితంగా ఒక తిరుగుబాటు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా, రాజధాని లేకుండా అనాది ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో. ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రకటించినటువంటి రాష్ట్రం ఈరోజు అన్యాయంగా ఆంధ్రుల్ని మోసం చేస్తున్నారు. దీని మీద ఎవరైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడిగినటువంటి వాళ్ళు ఉన్నారా? చేతకాని దద్దమ్మలందరూ కూడా ఈరోజు పార్లమెంట్లోని, అసెంబ్లీలోని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆంధ్రుల దురదృష్టం. ఖచ్చితంగా ఒకరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. గోల్డెన్ డేస్ ఇస్ కమ్ అగైన్ వెరీ సూన్. తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప అభివృద్ధిని సాధించి చూపిస్తాం. ఇక్కడున్నటువంటి యువత ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా వలసపోయి బ్రతకాల్సినటువంటి అవసరం లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలని అద్భుతంగా చూపిస్తామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారు. అయితే ఆయన అధికారంలో లేకపోయినప్పటికీ, పదవులు ఏమీ లేకపోయినప్పటికీ నేను ఎప్పుడూ కూడా ప్రజల తరపున పోరాటం చేస్తానే ఉంటాము. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి
ఏవైతే నిక్షేపాలు ఉన్నాయో వాటన్నింటి కూడా పోగొట్టుకోకుండా తమ వంతు కృషి చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం పట్ల తాము ప్రశ్నిస్తామని చెప్పేసి మేడ శ్రీనివాస్ మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ బాలుతో చిట్టుబాబు, రాజమండ్రి నుంచి.